గురించి, అంటే అందరు కాదు కొందరు గురించి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనం, 8వ వచనం చూడండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. చూడండి, ఇక్కడ రోగులను స్వస్థపరచుడి అన్నాడు, దయ్యములు ఎల్లగొట్టుడి, చనిపోయిన లేపుడి, అలాగ మీరు స్వస్థత ప్రార్థన చేయమన్నాక ఉచితంగా మీరు పొందితిరి వరాన్ని ఉచితంగానే చెయ్యండి అన్నాడు, చెయ్యండి అన్నాడు. అంటే ఇప్పుడు చాలామంది దైవ సేవకుల్లోకి వస్తే ఇప్పుడు అంటే అందరు కాదు కొందరు ఉండాలి. మేము ఎక్కడైనా కానీ దెయ్యాలలో బట్టిన వాళ్ళకి ప్రార్థన చేస్తే 5,000 ఇస్తే నేను చేస్తాను, 10,000 ఇస్తే నేను చేస్తాను, 20,000 ఇస్తే నేను చేస్తాను అని చాలామంది కొందరు అలాగ డబ్బుకి అలవాటు పడుతున్నారు, డబ్బుకి ఆశపడుతున్నారు. చూడండి, ఈరోజు నువ్వు డబ్బుకి ఆశపడే నీవు దెయ్యాలు వదిలిచ్చే వాళ్ళ కాడు కానీ, స్వస్థపారం చేసే వాళ్ళ కాడు కానీ నువ్వు 20,000, 50,000, 10,000 అలాగ 4,000, 5,000 అలాగ తీసుకుంటే రేపు నువ్వు దెబ్బతింటావు ఫ్యూచర్లో. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుడు వాక్యం అన్నాడు, ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా చెయ్యండి, మీరు వాటిని ముట్టబాకండి.